డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ, ఆఫ్రికా ప్రాంతానికి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి అక్కడున్న ఆ యొక్క గ్రామస్తులు వారిని ఒక సింహం అటాక్ చేస్తూ ఉందన్నమాట. అయితే వారి యొక్క పశు సంపదని కాపాడటం కోసం, అక్కడున్న ప్రజల్ని కాపాడటం కోసం డేవిడ్ లివింగ్స్టన్ ఒక మిషనరీగా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను తెలియచేయడానికి వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ వారికి వారిని కాపాడటం కోసం, వారి సంపదను కాపాడడం కోసం ఆ సింహం యొక్క అటాక్ని తను తీసుకోవాల్సి వచ్చింది. లివింగ్స్టన్ ఏమన్నాడంటే, దేవుని ఎడల విశ్వాసము నన్ను అలాంటి పని కోసమై పూనుకోవడానికి సహాయం చేసింది. అందుకే ఆ ప్రభువుని ఎరగని ఆ ప్రజల మధ్యలో సువార్త ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్ తను చనిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు ఏం కోరుకున్నారంటే, ఆయన గుండెకాయను మా దేశంలో పాతిపెట్టాలి. మరియు ఆయన చనిపోయేటప్పుడు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ తన ఈ లోకయాత్రను ముగించినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, డేవిడ్ లివింగ్స్టన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి బర్మా దేశానికి అడనరం జడ్సన్ వెళ్ళాడు. మన భారతదేశానికి శ్రీరాంపూర్కి అనే ప్రాంతానికి వెస్ట్ బెంగాల్లో విలియం కేరీ వచ్చాడు. తర్వాత హెన్రీ స్టాన్లీ, ఇలా అనేక మంది ఈ వ్యక్తి ద్వారా ప్రభావితమై క్రీస్తు కోసం జీవించడానికి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళారు. వారు చూసేదాన్ని నమ్మక, వారి విశ్వాసము కనిపించేదాన్ని బట్టి కాక, వారి విశ్వాసము దేవుని వైపు చూచి వారు ముందుకు వెళ్ళారు. వారు తీసుకునే నిర్ణయాల్లో మంచిని లేకపోతే బెస్ట్ థింగ్ని వారు చూస్ చేసుకోలేదు, కానీ వారు విశ్వాసంతో దేవుని వైపు చూసి ఆయన కోసం, ఆయన పనికి పూనుకున్నారు. ఉదయకాల సమయంలో మనం కూడా మన జీవితాల్లో ఎవ్రీడే వి మేక్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతిదినం మనం నిర్ణయాలు తీసుకుంటాం. అయితే మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటున్నాయా? ఆయన పనిని ముందుకు తీసుకుని వెళ్ళేవిగా ఉంటున్నాయా? లేకపోతే మన పర్సనల్ ఎజెండాస్ అనేవి మనకి ప్రాముఖ్యంగా ఉంటున్నాయా? ఈ దినం మనం ఆదికాండం 13వ అధ్యాయాన్ని చూడనున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను
నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇప్పటివరకు మేము కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, మీ వాక్యాన్ని చదివాం, కీర్తనను ధ్యానించాం, మీ సువార్తను జ్ఞాపకం చేసుకున్నాం, మా పాపములు ఒప్పుకున్నాం. దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మరొకసారి ధ్యానించటం ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి కొనసాగిస్తుండగా మీరు మీ పరిశుద్ధాత్మని సహాయం ద్వారా క్రీస్తుని మాకు బయలుపరచండి. తండ్రి అయిన దేవా, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించండి. మాకు కావాల్సిన బోధన నేర్పించండి. మాకు కావాల్సిన హెచ్చరికను అనుగ్రహించండి. మాకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి. మమ్ములను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చండి. మీ పరిశుద్ధాత్మని సహాయం ద్వారా అట్టి పనిని చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గతించిన వారంలో మనం చూస్తూ వచ్చాం, దేవుడు ఎప్పుడైతే మానవులు దేవునికి వ్యతిరేకంగా వారు వెళ్ళడం మనం గమనించామో, ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం యొద్ద వారు సామూహికంగా దేవునికి తిరుగుబాటు చేసిన సమయంలో దేవుడు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, ఒక వ్యక్తి ద్వారా నేను నా యొక్క ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్తాను అని తెరాహు కుమారుడైనటువంటి అబ్రాముని తను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు, దేవునికి దూరస్తుడిగా ఉన్నప్పుడు తనను పిలిచి 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. యెహోవా అబ్రాముతో ఇలా మాట్లాడుతూ అన్నారు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. అయితే దేవుడు వాగ్దానం చేశారు. ఏమనంటే, అబ్రాముని పిలిచి, అప్పటికి అబ్రాముకి యెహోవా దేవుని గురించినటువంటి గొప్ప జ్ఞానం లేదు, ఆయన యొద్ద ధర్మశాస్త్రం లేదు, ఆయన యొద్ద బైబిల్ లేదు. కానీ దేవుడు ఏం చెప్పారంటే, నేను యెహోవాను, నీవు చేయవలసింది ఏంటంటే, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను నేను సపరేట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే కనాన దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐ ప్రామిస్ ఆఫ్ సీట్. నీకు ఆ భూభాగాన్ని అంతటిని ఇస్తాను. ఐ ప్రామిస్ ఆఫ్ ల్యాండ్. అంత మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, శపించేవారిని శపిస్తాను అని దేవుడు అబ్రాముకి ఒక వాగ్దానాన్ని, ప్రామిస్ని ఆయన ఇచ్చారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అప్పటికి అబ్రాము సుమారు 75 సంవత్సరాల వయసు కలిగిన వాడై తాను సంతానం లేనివాడుగా ఉన్నాడు. దేవుని వాగ్దానం మాత్రం నేను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఇది ఒక విధంగా మానవరీత్యా ఆలోచిస్తే ఇంపాసిబుల్. కానీ 4వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రాము వెళ్ళెను. ఎ రెస్పాన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో తను ఇంకా అక్కడ ఏమి క్వశ్చన్స్ అడగలేదు. దేవా, నా వయసు ఇంత ఉంది, నా భార్య వయసు ఎంత, మాకు సంతానం కలగడం అసాధ్యం, మమ్మల్ని గొప్ప జనంగా చేయడం ఇంపాసిబుల్, ఏ క్వశ్చన్స్ తను అడగలేదు. అబ్రాము వెళ్ళాను. అయితే మనం ఇంతకుముందు ఈ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు చూసాం, అబ్రాహాము విశ్వాసాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త చాలా ఉన్నతమైనదిగా దాన్ని ఎంచాడు. విశ్వాసులకు తండ్రిగా మనకి లేఖనం ఆయన గురించి చెప్పింది. కానీ అబ్రహాం విశ్వాసంలో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి. ఆయన విశ్వాసం కూడా పరిపూర్ణమైనది కాదు. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక తండ్రి ప్రార్థించినట్లు, దేవా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయండి అని ఆయన మీద ఆధారపడటం కూడా విశ్వాసమే. ఇక్కడ అబ్రాహాం కూడా తను విశ్వాసం నుంచి లేచి వెళ్ళాడు. కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లోతు అతనితో కూడా వెళ్ళాను అనేది రచయిత, నెరేటర్ మనం బిల్డ్ చేసుకున్నది ఏంటంటే గత మెసేజ్లో, బహుశా అబ్రాహాము మనసులో ఒకలాంటి చిన్న అపనమ్మిక ఉంది. అదేంటంటే, దేవుడు ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన గొప్ప జనంగా చేయాలనుకున్నాడు. దెర్ ఈజ్ ఎ గ్రేట్ ప్రామిస్ అహెడ్ ఆఫ్ మీ. కానీ బహుశా దేవునికి ఈ లాజిక్, ఈ హ్యూమన్ విధానంలో కొంచెం ఆయనకి ఒక చిన్న ప్లాన్ బిని మనం ఏర్పాటు చేద్దాం. ఆయన అనుమానించద్దు, కానీ బహుశా లోతు ద్వారా దేవుడు నన్ను గొప్ప జనంగా చేస్తాడేమో. నేను ఆయన నమ్ముతున్నాను, కానీ ఐ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో నాకు సంతానం కలగడం సాధ్యం కాదు. అందుకే నరేటర్ చాలా చక్కగా, నరేటర్ అంటే ఈ విషయాలు రాస్తున్నటువంటి మోషే ఆత్మ ప్రేరణ ద్వారా అక్కడ ఏం రాస్తున్నాడంటే, లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాను. ఆ పై వచనంలో ఏమనుందంటే, నీ బంధువులను, నీ ఇంటిని విడిచి వెళ్ళమంటే ఆ విడవటం కూడా అక్కడ రాయబడింది. ఇట్ ఈస్ ఎ క్లియర్ సపరేషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన విధానంలో ఆయన ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. ఇంకా ఏ అడ్డంకులు అబ్రహాముకి దేవునికి మధ్య ఉండకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అయితే మానవ కోణంలో ఆలోచిస్తే, లోతును వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళడంలో అబ్రాహాము ఆలోచించింది, బహుశా దేవుడు నా సహోదరుని కుమారుడైన లోతు ద్వారా విస్తరింపజేస్తాడేమో, నన్ను గొప్ప జనంగా చేస్తాడేమో, మేబీ హీ విల్ యూజ్ దిస్ ప్లాన్ బి అని ఆలోచించి ఉండవచ్చు. ఒక విధంగా హీ డిస్బిలీవ్డ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ సీడ్. ఆయన విశ్వాసం ఉంచాడు, కానీ ఎక్కడో ఆ విశ్వాసంలో చిన్న లోపం. ఆ తర్వాత మనం చూసాము, కరువు వచ్చింది. వెంటనే ఐగుప్తులోనికి తాను వెళ్ళినట్లు మనం చూస్తాం. దేవుడు అన్నాడు, ఈ భూమిని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు ఇక్కడుండు. కానీ మేబీ అన్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్, హీ డిస్మిస్డ్ ద ప్రామిస్ ఆఫ్ ల్యాండ్. వెంటనే ఐగుప్తుకి ప్రయాణం చేసి వెళ్ళటం ద్వారా ఆయన ఆ ప్రామిస్ని కూడా, దేవుని యొక్క ప్రామిస్ని బహుశా సంకోచించి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు ఈ భూమిని ఇస్తానన్నప్పుడు ఆ కరువులో ఆయన్ని కాపాడలేడా? ఎందుకు నేను ఇది సంపూర్తి అయిన విశ్వాసం కాదు అని అంటున్నానంటే, మనం అనుకోవచ్చు, అవును కరువు వచ్చినప్పుడు మనం ఎలాగోలా ఆహారం కోసం వెళ్ళాలి కదా. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇదే శోధన వచ్చింది. ఆయన కొండ మీద నిలవబడినప్పుడు, ఆహారం లేక ఆయన ఆకలితో ఉన్నప్పుడు చోదకుడు వచ్చి, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అన్నప్పుడు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తానని అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ప్రాబబ్లీ ఆ యొక్క వాగ్దానము, ఆ భూమి విషయంలో కూడా అబ్రాహాము పూర్తిగా నమ్మలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఐగుప్తులోకి వెళ్ళడం మాత్రమే కాదు, మనం చూసాం గత వారంలో, తను అక్కడ అబద్ధమాడాడు. వారు నన్ను చంపుదురేమో అని సారాయి గురించి తన భార్య అని చెప్పక తన సహోదరి అని చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే అబ్రాహాం ఏమన్నాడంటే, నన్ను చంపుదురేమో. అదే అధ్యాయంలో దేవుడు హీ హాస్ ప్రామిస్డ్, ఆయన తను ఒక విధంగా తను ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే హూ ఆన్ ఎర్త్ కెన్ కిల్ అబ్రహాం? అబ్రహాంని ఎవరు చంపగలరు? కానీ అబ్రహాం అంటున్నాడు, నన్ను చంపుతురేమో, కాబట్టి
నిన్ను సహోదరిగా నేను చెప్తాను, నీ భార్య అని చెప్పను. దేవుడు నీవు ఆశీర్వాదంగా ఉంటావు అనే వాగ్దానాన్ని కూడా బహుశా సంకోచించాడేమో. మేబీ హీ డిస్రిగార్డెడ్ ద ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఐగుప్తు ఫరో అంటాడు, నీవు తీసుకుని వెళ్ళు, నీకు కావలసినటువంటి సమృద్ధిని, పశువులను, పనివారిని, వారితో పాటు పని కత్తెలను వారితో పాటు తెచ్చుకున్నట్లు మనం చూసాం. అక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎందుకు దాన్ని ఎంఫసైజ్ చేశామంటే, అబ్రహాము వెళ్ళిన ఐగుప్తులో నుంచి వచ్చిన పనికత్తెలలో ఒకతే హాగరు. సో మనం అబ్రహాము విశ్వాసాన్ని మనం చూస్తూ అట్ ద సేమ్ టైం తను కూడా మన వంటి వాడే అని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, అబ్రహామును విశ్వాసము విధేయతగా మారాలని. ఈ 13వ అధ్యాయంలో ద సపరేషన్ బిట్వీన్ అబ్రహాం అండ్ లాట్ అంటే, ఇప్పుడు దేవుడు ఆయన ఉద్దేశించిన విధానంలో అబ్రహాముని ముందుకు తీసుకుని వెళ్ళాలని లోతుని సపరేట్ చేసినట్లు మనం చూస్తాం. నువ్వు లోతుని వెంట పెట్టుకుని తీసుకుని వస్తావా, దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా ఉన్నాయి. మనం చూసాం, మోయాబీయులు, అమోరీయులు తర్వాత లోతు నుంచే వస్తారు. మరియు ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఎంత భయంకరమైన ప్రాంతమో మనం చూస్తాం. తర్వాత అలాగూ లోతు వలన జరిగిన సంఘర్షణ, ఇవన్నీ కూడా మనం గమనించేది అబ్రహాము లోతుని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళుట ద్వారా కలిగిన పర్యవసానాలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 13వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూసినట్లయితే, అబ్రహాము అప్పుడు ఏం చేస్తాడంటే, ఐగుప్తులో నుంచి తిరిగి వెనక్కి వస్తా ఉన్నాడు. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడునున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అంటే దక్షిణమునకు వెళ్ళినట్లు మనం గమనిస్తాం. బహుశా అబ్రాము జీవితంలో మేబీ ఏ సెన్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఇప్పుడు కనిపిస్తుంది. ఒక తప్పటడుగు వేశాడు, ఐగుప్తులోనికి వెళ్ళాడు. అది దేవుని యొక్క ఉద్దేశం కాకపోవచ్చు, కానీ తిరిగి ఈజ్ కమింగ్ బ్యాక్. దేవుడు ఆయనకు వాగ్దానం చేసిన ఆ భూమిలోనికి, నెగేబునకు అనగా ఆ యొక్క కనాను ప్రాంతంలోనికి వస్తున్నట్లు మనం గమనిస్తాం. 2వ వచనం, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బెతేలు వరకు, అనగా బేతేలునకును హాయికని మధ్యనున్న తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరును. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. తిరిగి మేబీ విత్ ఎ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్, ప్రభువా, ఎందుకనంటే ఐగుప్తులో ఉన్న కాలంలో తను ఎక్కడో కూడా యెహోవాకు బలిపీఠం కట్టినట్లు కానీ ఆయన నామమున ప్రార్థన చేసినట్లు కానీ మనం ఎక్కడ పరిశీలించాం. అగైన్ హీస్ కమింగ్ టు ఎ హార్ట్ ఆఫ్ ప్రేయర్ అండ్ రిపెంటెన్స్. ప్రభువా, ఐ వాంట్ టు ట్యూన్ మై ఫెయిత్ ఇన్ టు ఒబీడియన్స్. నా విశ్వాసాన్ని విధేయతగా నీవు మార్చు. ఐఎమ్ కమింగ్ బ్యాక్. బహుశా నేను ఒక రాంగ్ రూట్లో వెళ్ళానేమో, నీవు నన్ను సరిచేసావు, నన్ను కాపాడావు, నన్ను భద్రపరిచావు. ఆ ఫరో తన చేతిలో తను చావకుండా దేవుడు క్షేమంగా తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు. ఒక హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. ఫస్ట్ విషయం మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, కరెక్షన్ ఆఫ్ ఫెయిత్లెస్ బిహేవియర్. కరెక్షన్ ఆఫ్ ఫెయిత్లెస్ బిహేవియర్. దేవుని యెడల విశ్వాసం ఉంచాడు, కానీ తన ప్రవర్తనలో బహుశా ఒకలాంటి అపనమ్మికను తను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దాన్ని దేవుడు సరిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా తీసుకొని బహుశా అబ్రాము ఏమంటాడంటే, ఐ వాంట్ టు ట్యూన్ అకార్డింగ్ టు యువర్ డైరెక్షన్. దేవా, నీవు నడిపించాలనుకున్న మార్గంలో నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఉదయకాల సమయంలో వి వాక్ బై ఫెయిత్. మనం విశ్వాసం ద్వారా ఎప్పుడు నడుచుకుంటామంటే, ఆయన మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఆయన చేస్తున్నటువంటి ఆ సరిచేసే విధానాన్ని, ఆ కరెక్షన్ని మనం తీసుకుంటూ, దేవుని విధానంలో దేవుని కరెక్షన్ మనకు వస్తున్నప్పుడు దాన్ని తీసుకుంటూ చక్కగా వెళ్తున్నప్పుడు వి విల్ బీ వర్షిప్పింగ్ గాడ్. ఆయన మనం ఆరాధించగలుగుతాం. ఇక్కడ అబ్రామ్ అదే చేస్తున్నాడు. తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు. తిరిగి బెతేలునకును హాయికును మధ్య అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేసెను. మార్టిన్ లూథర్ ఏమంటాడంటే, ఇన్ ఎ వే హీస్ ప్రీచింగ్ ద నేమ్ ఆఫ్ యాహ్వే. యెహోవా నామముని ప్రకటన చేసెను. యెహోవాని గురించి అక్కడ బలిపీఠం కట్టడం ద్వారా అక్కడ కనానీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, వారి మధ్యలో యెహోవా అనే దేవుణ్ణి ఆయన ప్రకటన చేస్తున్నాడు. హీస్ మ్యాగ్నిఫైయింగ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. వారికి తెలియని దేవుని గురించి ఆయన ఈ బలిపీఠం కట్టుట ద్వారా అబ్రాము బహు ధనవంతుడు, అక్కడ ఉన్న వారందరి యొక్క అటెన్షన్ ఆయన పట్ల ఉంది. బహుశా వారికి ఒక విధంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో అలాగూ చేయలేకపోయాడు. దట్స్ నాట్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ హిమ్. ఆయన అక్కడికి వెళ్ళాలని దేవుని ఉద్దేశం కాదు. యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆయన యెహోవా నామమును ప్రకటించెను. ఆయన యొక్క గుణ లక్షణాలని ఆయన ఇతరులకి తెలియచేస్తున్నాడు. ఆయన పనిచేసే విధానాన్ని బహుశా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూస్తాం, అతనికి సమృద్ధి కలిగింది, అతడు బహుధనవంతుడై ఉండను. అంటే దేవుడు 12వ అధ్యాయంలో వాగ్దానం చేసిన ఆ యొక్క సమృద్ధి ప్రారంభమైపోయింది. బహుధనవంతుడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ మనకి కనిపిస్తూ ఉంది. 5వ వచనంలో, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఆ గొర్రెలు, గొడ్లు ఉన్నప్పుడు వాటన్నిటికీ ఆహారం కావాలి, వాటన్నిటికీ నీరు కావాలి. బహుశా ఇక్కడ లోతుకి ధనం ఉంది, అబ్రామునకు ఈ యొక్క పశు సంపద ఉంది, వారి యొక్క పనివారికి సంఘర్షణ జరిగింది. అదేంటంటే బహుశా నీటి కోసం, ఫర్ వాటర్. విస్తారమైన ఆస్తి వారు కలిగి ఉన్నారు. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండరి. ఈ పాయింట్లో అబ్రాము ఏమన్నాడు, మోషే గ్రంథకర్త ఏమన్నాడంటే, ఆ ప్రాంతంలో ఎవరున్నారంటే కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముంటారు. అక్కడ ఉన్నవారు ఎవరంటే కనానీయులు, పెరిజీయులు. దేవుడు ఈ భూమిని అబ్రామునకు ఇస్తానని వాగ్దానం చేశాడు. వారు అక్కడ కాపురమున్నారు. అక్కడ లోతునకును అబ్రామునకును సంఘర్షణ జరిగినట్లు మనం చూస్తాం. 8వ వచనం, కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సైన్ అన్నమాట. ఇప్పటి వరకు మనం బిల్డ్ చేసుకుని వచ్చింది ఏంటి, లోతుని వెంట పెట్టుకుని వెళ్ళడం, అబ్రాము తాను దేవుడు చెప్పిన దాన్ని పూర్తిగా విధేయత చూపించడమే అని బిల్డ్ చేస్తూ వచ్చాం. ఇక్కడ స్పష్టంగా ఏమన్నాడంటే, అబ్రామే స్వయంగా ఏమన్నాడంటే, ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. అబ్రాము నోట్లో నుంచే వచ్చింది. బహుశా హీ హాజ్ లెర్న్డ్ దట్ లెసన్. ఆ కరెక్షన్ని తను తీసుకున్నాడు. అప్పటి వరకు ఏమన్నాడు, లోతును వెంట పెట్టుకొని, ఐగుప్తుల నుంచి కూడా లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. లోతు ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్తాడని తను భావించాడు. కానీ ఇక్కడ అన్నాడు, నన్ను విడిచి వెళ్ళుము. నౌ ఐ అండర్స్టాండ్, దేవుడు ఆయన చేయాలనుకుంటే ఎలా అయినా చేస్తాడు. నన్ను గొప్పగా జనంగా చేయడానికి నీతో నాకు పని లేదు లోతు. బహుశా అక్కడ మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ బహుశా ఏమంటే నన్ను విడిచి వెళ్ళుము. ఎందుకనంటే మనం సహోదరులం కదా. బీయింగ్ బ్రదర్స్ వీ షుడ్ నాట్ ఫైట్. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నన్ను విడిచి వెళ్ళము. 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నీవు లేచి అనే పాయింట్ దగ్గర అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇన్ ఎ వే నువ్వు విడచి. ఇక్కడ అన్నాడు, నీవు విడిచి, నన్ను విడిచి వేరుగా ఉండుము. సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ. సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ. చాలాసార్లు దేవుడు ఆయన ఆ యొక్క కరెక్షన్ మనకు చేస్తున్నప్పుడు, ఆయన మనల్ని సరిచేస్తున్నప్పుడు, వెన్ వీ అండర్స్టాండ్ ఇట్ అండ్ వెన్ వీ రిసీవ్ ఇట్ అండ్ దాన్ని సరిచేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడి ముందుకు వెళ్తున్నప్పుడు, దట్ ఈస్ హౌ గాడ్ శాంక్టిఫైసెస్. మనల్ని ఆయన పరిశుద్ధపరిచి ఆయనను విశ్వాసం ద్వారా చూస్తూ ఆయన మార్గంలో విధేయత చూపిస్తూ వెళ్ళడానికి దేవుడు సూచించే మార్గము కరెక్షన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కరెక్షన్ ఆఫ్ ఫెయిత్లెస్ బిహేవియర్. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు మనల్ని శాంక్టిఫై అయ్యి వెళ్ళమంటున్నప్పుడు మనకున్నటువంటి చిన్న చిన్న హర్డిల్స్,
మరియు మన జీవితంలో పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపము మన జీవితంలో ఉన్నప్పుడు మేబీ గాడ్స్ వే ఆఫ్ కరెక్షన్ ఈజ్ వి రిమూవ్ దోస్ హర్డిల్స్ ఫ్రమ్ us. ఆ పాపమును మన జీవితాల్లో నుంచి విడచి, ఎందుకనంటే ఆయన పిలిచాడు, ఆయన రక్షించుకున్నాడు, తన ప్రియ కుమారుని యందు మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు హీ వాంట్స్ us టు బీ సింగ్యులర్లీ డివోటెడ్ టు హిమ్. ఆయన మనల్ని రక్షించుకున్నది ఒక అనాథులుగా జీవించడం కోసం కాదు, లేకపోతే పర్వాలేదులే అని రాజీ పడే జీవితం జీవించడం కోసం కాదు. ఆయన్ని హీ వాంట్స్ us టు గ్రో ఇంటూ ఎ సింగ్యులర్ అటెన్షన్ టు హిమ్. ఆయనకి సంపూర్తి అయిన డివోషన్ ఇస్తూ, ఆయన మాత్రమే మన ప్రభువుగా, ఆయనకి అంటుకట్టబడిన వారమై, సంపూర్ణ విధేయత చూపించిన వారై, శాంక్టిఫై అయ్యి అంటే పరిశుద్ధపరచబడిన వారమై, ఆయనకు సంపూర్తిగా మనం అంకితం అవ్వాల్సిన స్థితిలోనికి ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కానీ కేవలం నేను విశ్వాసం ఉంచాను, నేను క్రైస్తవుణ్ణే, నేను నామకార్థంగా ప్రభువుని వెంబడిస్తాను చాలు అనుకునే స్థితిలో ఉండటానికి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రభువుని అంగీకరించానండి చాలు, నేను వెళ్తున్నాను బాగానే ఉంది, ఇంకా దగ్గరికి వెళ్తే నా కష్టాలు ఆయన డీప్గా తెలుసుకుంటే అనవసరంగా ఎదురయ్యే ముళ్ళు నాకొద్దు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, త్రూ దీస్ హర్డిల్స్ హీ విల్ శాంక్టిఫై us. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, ఉదయకాల సమయంలో వాట్ ఈజ్ అ స్మాల్ సిన్ దట్ యు ఆర్ నెగ్లెక్టింగ్. ఒకవేళ నీ జీవితంలో మేబీ చిన్న పాపాన్ని, ఓడలో ఒక చిన్న చిల్లు వలె, ఇట్ కెన్ సింగ్ ద ఎంటైర్ బోట్. మేబీ ఇది పెద్ద పాపం కాదులే. సిఎస్ లూయిస్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, స్మాల్ సిన్స్ ఆర్ డేంజరస్. చిన్న పాపములు, రాజీ పడే మనం పడే చిన్న పాపములు, అవి చాలా ప్రమాదకరమైనవి. కానీ బహుశా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన కరెక్ట్ చేస్తున్న విధానాన్ని నీవు విస్మరించద్దు. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న సమయంలో నీ జీవితంలో దేవుడు నీకు తెలియచేస్తున్న ఆ చిన్న పాపాన్ని విడిచి, ఇక్కడ లోతు, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళినేళ్ళ నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినేళ్ళ నేను ఎడమ తట్టునకును వెలుదునని లోతుతో చెప్పగా. రెండవ విషయం ఏంటంటే ద కాన్ఫ్లిక్ట్ అండ్ చాయిస్. మొదటిది ద కరెక్షన్, మొదటిది ఆయన సరి చేశాడు. రెండవ విషయం ఏంటంటే ద కాన్ఫ్లిక్ట్ అండ్ చాయిస్. ఇక్కడ అబ్రాముకు ఒక పరీక్ష వచ్చింది. తన సహోదరుడు, తన వెంట పెట్టుకొని వచ్చిన సహోదరుని కుమారుడు, తన నెఫ్యూ తనని విస్మరించలేడు, తనని ఆ సంఘర్షణలో ముందుకు వెళ్ళలేడు. అయితే చాయిస్, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని అబ్రామ్ తీసుకోవచ్చు. ఏమని? ఈ కానాను దేశానంతటిని దేవుడు నాకు ఇస్తానన్నాడు, సో నువ్వేం చేస్తావంటే ఐగుప్తులోకి వెళ్ళిపో, లేకపోతే ఆ మూలకి వెళ్ళిపో, ఎందుకంటే దేవుడు ఇది నాకు ప్రామిస్ చేశాడు అని వెంపర్లాడలేదు. బికాస్ ఫెయిత్ ఈజ్ మ్యాగ్నానిమస్ అంటాడు ఒక భక్తుడు. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసము చాలా చాలా గొప్పది. ఎలాంటిదంటే, ఇట్ ఈజ్ చారిటబుల్, ఇట్ ఈజ్ ఓపెన్ అని లోతు అబ్రాము ఎలాంటి విశ్వాసం ఉంచాడంటే, లోతుకి ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు చూస్ చేసుకో, నీ ముందు ఈ భూమి అంతా ఉంది కదా, ఎందుకనంటే దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటాడో ఇస్తాడు. బహుశా ఇక్కడ కూడా మేబీ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఈయన ద్వారా, ఒకవేళ దేవుడు లోతు ద్వారా ఇంకా నన్ను గొప్ప జనంగా చేస్తాడేమో, ఈ భూభాగంలో లోతు ఉంటే తప్పులేదు కదా అనే ఆస్పెక్ట్ ఉండొచ్చు. కానీ బహుశా విడిచి వెళ్ళమన్నాడు కాబట్టి తను అనుకున్నాడు, దేవుడు ఈ భూమిని నాకు ఇవ్వాలంటే ఎలా అయినా ఇస్తాడు, ఇది ఆయన పని. ఈ 13వ అధ్యాయంలో కాన్ఫ్లిక్ట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి. అయితే ఈ యొక్క నూతన నిబంధన విశ్వాసులంగా మనకి భూమి గురించి దీని అన్వయింపు కాదు, కానీ దాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే ఆ కాన్ఫ్లిక్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ లోతుతో అబ్రామ్ అన్నాడు, నీ ముందు ఈ భూమి అంతా ఉంది, నువ్వు ఏమి ఏర్పాటు చేసుకుంటావో చూస్ చేసుకో, నీకు ఏది కావాలో ఎన్నుకో. నువ్వు ఒకవేళ కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. చాయిస్ ఇస్ యువర్స్.
ఫెయిత్ మేక్స్ అస్ మ్యాగ్నానిమస్ అండ్ చారిటబుల్. అంటే నిజంగా దేవుని యెడల అచంచలమైన విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికి అధైర్యపడిపోము. అమ్మో, ఆయనకు ఆప్షన్ ఇస్తే ఏమవుద్దో, లేకపోతే వాళ్ళకిస్తే ఏమవుద్దో, అమ్మో నాకు రావాల్సినవన్నీ పోతాయేమో, నేను చిన్నవాడిని అయిపోతానేమో, నేను తగ్గిపోతానేమో, లేకపోతే నేను నష్టపోతానేమో. అబ్రాము అలా అనుకోలేదు. హిస్ ఫెయిత్ వాజ్ మ్యాగ్నానిమస్. తన విశ్వాసము అచంచలమైనది, మరియు అది అతన్ని దాతృత్వంతో ఆ యొక్క ఎన్నికను, చాయిస్ని లోతు చేతిలో విడిచిపెట్టేటట్లు చేసింది. ఎందుకంటే అబ్రాము నేర్చుకున్న పాఠం ద్వారా తను ఏం తెలుసుకున్నాడంటే, నా దేవుడు ఆయన ఎవరో నాకు అర్థమవుతుంది, ఆయన వాగ్దానం ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. హీ విల్ డూ వాట్ హీ ప్రామిసెస్. తను ఏం చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు అని సంపూర్తిగా నమ్మడం ప్రారంభించాడు, మరియు విధేయత చూపించడం ప్రారంభించాడు. 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివసించను. లోతు వెంటనే ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి చూస్తున్నాడు. లెట్ మీ సీ. కన్నులెత్తి చూడటం అంటే సీయింగ్. ఇది మనకి ఆదికాండంలో నెరేటర్ చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే హవ్వ, ఆదాములు కన్నులెత్తి ఆ యొక్క పండుని చూసినప్పుడు, తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్, వారు ఏం చేశారంటే వారు చూచి, ఆ తర్వాత వీరు కూడా 11వ అధ్యాయంలో బాబేలు యొద్ద కూడా వారు ఏం చేస్తారంటే వారు అక్కడ ఆ భూమిని మంచిగా ఉందని వారికి కనబడెను. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షినారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. వాకింగ్ బై సైట్. అబ్బా ఎంత బాగుంది, ఈ లోయ చక్కగా ఉంది. అక్కడ నెరేటర్ కూడా ఏమంటాడంటే అది నాశనం కాకమునుపు ఎలా ఉందంటే యెహోవా తోట వలె ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచనంలో అనుకుంటా, యెహోవా తోట వలె నదులు ప్రవహిస్తూ చక్కగా ఉంది. తన కళ్ళకు రమ్యమైనదిగా కనిపించింది. తన కన్నులెత్తి చూచి తూర్పుగా ప్రయాణం వెళ్ళాడు. మనం ఆదికాండం మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. తూర్పుగా వెళ్ళడం అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద డైరెక్షన్ దట్ గాడ్ డజంట్ వాంట్ అనేది రచయిత చెప్తూ ఉన్నాడు. తూర్పుగా వెళ్ళడం అంటే ఒక విధంగా తను ఏం చేస్తారంటే కయ్యను కూడా తూర్పుగా వెళ్తాడు. లోతు అంటే రచయిత ఉద్దేశం ఏంటంటే ఈ డెసిషన్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. ఇది రాంగ్ డెసిషన్ అని కన్వే చేయడం కోసం, ఒకవేళ సొదొమ గొమొర గురించి ఆ పై అధ్యాయంలోకి వెళ్ళి చదువుకునేంత వరకు అవకాశం ఇవ్వకుండా ఏమన్నాడంటే యెహోవా సొదొమ గొమొరలను పాడు చేయక మునుపు అని ఇంకా క్లూ ఇస్తున్నాడు. అదేంటంటే లోతు ఏర్పాటు చేసుకున్నది ఇట్స్ ఎ రాంగ్ చాయిస్. దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బట్ ద చాయిస్ ఈజ్ రాంగ్. ఒకవైపు అబ్రహాము దేవుని మీద ఆధారపడి ఆయన సార్వభౌమత్వాన్ని నమ్మి తన గురించి తన నిర్ణయం తీసుకోవడాన్ని, తన హక్కును విస్మరించాడు. ఎందుకనంటే లెట్ గాడ్ హూ ఇస్ సావరెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. సార్వభౌముడైన దేవుడు తను నా జీవితం మీద తను ముందుకు నడిపించని లోతు అనుకున్నాడు. అక్కడ స్పష్టంగా తెలియజేయబడిన విషయం ఏంటంటే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర పట్టణం నాశనం చేయక మునుపు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటి, ఇట్ ఈస్ హిస్ చాయిస్. బట్ అబ్రహాం అన్నాడు లార్డ్ యువర్ చాయిస్. ఇదే సమయంలో మన జీవితంలో కూడా రక్షింపబడిన మనకు వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ ఆర్ యు మేకింగ్? నీవు తీసుకునే నిర్ణయాలకు, ప్రభువుని ఎరుగని లోకంలో జీవించే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలకు ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఇజ్ ఇట్ ద సేమ్ థింగ్? నేను ప్రభువు నమ్ముకున్నాను, వాళ్ళు లోకంలో ఉన్నారు అంతే, ఇంకా డెసిషన్స్ అన్నీ సేమ్. వారు చూపును బట్టి
కనిపించే వాటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. నేను అలాగే తీసుకుంటాను. ఏది బాగుంటే, ఏది బెస్ట్ అయితే, ఏది రివ్యూస్ బాగుంటే, ఏది ఫ్యూచర్ బాగుంటుందో అదే తీసుకుంటాను. ఇంకా దేవుడు, ఆయన మహిమ, ఆయన పరిచర్య, లేకపోతే ఆయన కోసం నేనేం చేయగలను, ఇవన్నీ సెకండరీ. ఐ వాంట్ ద బెస్ట్ రివ్యూస్, ఎ బెస్ట్ ప్లేస్, ఎ బెస్ట్ చాయిస్. నాకు కనిపించే బెస్ట్ చాయిస్ కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పైన 6వ వచనం. దీని నిమిత్తం మనల్ని పరిచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించినాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. విశ్వసించిన మనము ఈ శరీరము తాత్కాలికమైనదని ఎరిగిన వారమై, మనలో దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన సంచకరును మనకు అనుగ్రహించి ఆయన మన ద్వారా నివసిస్తున్నాడని ఎరిగిన వారమై, వెలిచూపు వలన కాక వి షల్ నాట్ వాక్ బై సైట్ బట్ వాక్ బై ఫెయిత్, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మరియు ఈ విశ్వాసం అనేది కేవలం భావోద్వేగమైనదో లేకపోతే ఇమోషనల్గా నాకు అనిపించింది అని తీసుకునే నిర్ణయం కాదు. దిస్ ఫెయిత్ ఈజ్ ఆన్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. ఇక్కడ అబ్రాము ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోగలిగాడంటే, హీ నోస్ గాడ్ ఈజ్ సావరెన్, ఆయన సార్వభౌముడు, మరియు ఆయన ఏం చెప్పాడో ఆయన ఎరిగి ఉన్నాడు. 12వ అధ్యాయంలో, నేను నీకు ఈ భూమిని ఇవ్వబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్, నేను నిన్ను గొప్ప జనముగా చేయనై ఉన్నాను. మరియు మేము శుక్రవారం కూడా ధ్యానిస్తూ ఉన్నాం, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే, ఒకవేళ ఇక్కడ అబ్రాము అమ్మో నేను చనిపోతానేమో లేకపోతే లోతు ద్వారామో అనుకోవడానికి దాని గురించి అయితే బహుశా ఒకవేళ దేవుడు తన వాగ్దానాన్ని వాయిదా వేయచ్చేమో. కానీ తన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అబ్రాము సంతానముగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేయబడింది. అంటే ఇట్ ఈస్ హిస్ సన్ దట్ గాడ్ హెస్ ప్రామిస్డ్. ఆయన కుమారుని వాగ్దానం చేశాడు. దాని గురించి ఆయన రాజీ పడేవాడు కాదు. మరి దేని గురించి ఆయన పక్కన పెట్టచ్చేమో, కానీ ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, అబ్రహాము సంతానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి తెస్తానని వాగ్దానం చేసినప్పుడు అది 100 సంవత్సరాలు కావచ్చు, 150 సంవత్సరాల వృద్ధాప్యంలో అయినా దేవుడు సంతానాన్ని ఇచ్చి ఆయన చేయగలడు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రామిస్ అబౌట్ హిస్ సన్. అబ్రాము బహుశా తనకి కనువిప్పు అవుతా ఉందేమో, కానీ లోతైతే తను కన్నులెత్తి చూచి తూర్పుగా ప్రయాణం చేసినట్లు మనం చూస్తాం. ద కాన్ఫ్లిక్ట్ అండ్ చాయిస్. 3వదిగా 12వ వచనం, అబ్రాము కనానులో నివసించిన. అబ్రాము మాత్రం అక్కడే ఉండిపోయాడు. లోతు తనకు ముందుగా కనిపించిన ఆ ప్రాంతంలోనికి, సొదొమ గొమొర ప్రాంతంలోనికి తాను తూర్పుగా ప్రయాణం చేసి వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్, గాడ్ నోస్ హౌ టు సపరేట్. అబ్రాము విషయంలో దేవుడు అంతగా తను పట్టించుకున్నాడు. 12వ వచనంలో, అబ్రాము కనానులో నివసించిన. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత ఆ పై భాగంలో ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేంటంటే, ఆ సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు లోతు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉన్నారు. ఇంతవరకు జెనసిస్లో బహుశా 6వ అధ్యాయంలో కొంచెం ఈవిల్ గురించి తెలియజేయబడింది, కానీ ఇంత సూటిగా స్పష్టంగా మనుషుని హృదయం ఎంత భయంకరమైందో చెప్పబడింది ఇక్కడే. ఏమనంటే, వారు దుష్టులు మరియు బహుపాపులనై ఉన్నారు. గ్రేట్ ఈవిల్ సిన్నర్స్, గ్రేట్ వికెట్ సిన్నర్స్. ఎందుకంటే సాధారణంగా మన చాయిసెస్ అలాంటిదే. మనం రమ్యమైన దాన్ని చూస్తాం, కానీ అవర్ చాయిసెస్ ఆర్ మోస్ట్లీ డిజాస్ట్రస్. మన ఆలోచనకు మంచి అనిపించేవి ఇక్కడ లోతుకి అనిపించింది
ఇట్ ఈస్ ఎ డిజాస్ట్రస్ చాయిస్. వారు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేది. 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఇప్పుడు గాడ్ ఈజ్ కన్ఫర్మింగ్ ద కన్ఫర్మేషన్. మొదటిది మనం చూసాము, గాడ్స్ కరెక్షన్ టు అబ్రామ్. రెండవది ద కాన్ఫ్లిక్ట్ అండ్ చాయిస్. మూడవది ద కన్ఫర్మేషన్. ఇక్కడ ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు అబ్రామ్తో మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు ఏమన్నారంటే, నీవు 15వ వచనంలో, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడుము. అక్కడ కూడా లోతు తను కన్నులెత్తి చూశాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా అంటే, నౌ యూ సీ, నేను చెప్తాను చూడు. లోతు వెళ్ళిపోయాడు కదా, విడిచి వెళ్ళిపోయాడు కదా, వారిద్దరు వేరైపోయారు కదా. నౌ ఐ విల్ షో, ఇప్పుడు అసలైన పిక్చర్ నేను చూపిస్తాను. నౌ యు ఆర్ ఆన్ ట్రాక్. నీకు నేను వద్దు అన్నదాన్ని నువ్వు వదులుకున్నావు కదా, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. నీవు ఇప్పుడు చూడు, బిహోల్డ్, ఇప్పుడు చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చేదను. ఈ సదాకాలము మరియు ఈ దేశం అంతటిని అనే పదాలు 12వ అధ్యాయంలో వాడబడలా. 12వ అధ్యాయంలో నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని అన్నారు, మరియు సదాకాలం అనే వర్డ్ కూడా వాడబడలా. ఇక్కడ నీవు విధేయత అనే మార్గంలోనికి వచ్చావు కాబట్టి ఐఎమ్ కన్ఫర్మింగ్ ద బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ సర్టెన్ అబౌట్ ఇట్. నేను దీన్ని మరొకసారి నేను ఒత్తి చెప్తా ఉన్నాను. మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వల్ల విస్తరింపచేసేది. ఇక్కడ ఉన్న ఇసుక రేణువులు చూడు, ఇలా తీసుకో శాండ్, ఇలా నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను. లోతు అనుకున్నావు కదా, లోతు వేరైపోయాడు, మరి ఎక్కడి నుంచి నీకు సంతానం? ఐఎమ్ గోయింగ్ టు గివ్. విశ్వాసము అనే దానిలో విధేయత ద్వారా వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదమునకు అబ్రాముని ఆయన దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ ఇసుక రేణువులను లెక్కింపగలిగితే నీవు నీ సంతానాన్ని కూడా లెక్కించగలుగుతావు. 17వ వచనం, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము. వాక్ బై ఫెయిత్. ఇదిగో అలా నడుస్తా వెళ్ళు, ముందుకి వెనక్కి నడుస్తూ ఉండు. ఈ దేశాన్ని అంతటిని నీకు ఇవ్వబోతున్నాను. కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనంలోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అగైన్ హిస్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ద లార్డ్, దేవా నువ్వు ఎంత ఉన్నతమైన వాడివి, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను. బహుశా అబ్రహాము విశ్వాసంలో అవిధేయత ఉందేమో, కానీ విధేయతకే అర్థం చెప్పిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, సాతానుడు ఆ కొండ మీదకి తనను ఎక్కించి అన్నాడు, ఇదిగో నీవు నాకు సాగిలి పడినట్లయితే ఈ భూభాగం అంతా నీకు ఇస్తాను, ఈ యొక్క పట్టణాలన్నీ నీకు ఇస్తాను. నీవు చేయాల్సింది ఒకటే, దేవుడు నీకు నీ తండ్రి చాలా లాంగ్ వేనిచ్చాడు. అదేంటంటే కష్టాలు పడుతూ వెళ్ళి సిలువ ద్వారా విధేయత చూపించి అప్పుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. నేను నీకు సింపుల్ వే ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే నాకు సాగిలి పడు చాలు, నేను నీకు ఈ భూమి అంతటా ఇస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ నీవు కాదు అనలా. ఎందుకనంటే ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. సాతాను చేతుల్లో ఉన్నాయి. దట్ టెంప్టేషన్ ఈజ్ నాట్ లై, ఇట్ ఈజ్ ఎ రియల్ టెంప్టేషన్. అది నిజమైన శోధన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి తప్ప ఎవరికి సాగిల పట్టడానికి ఇష్టపడలేదు. ఆయన ఆ కన్నులెత్తి లోతు వలె చూసి రమ్యంగా ఉంది కదా, నేను సాగిల పడచ్చు కదా అని ఆయన అవిధేయత చూపించలేదు. లేకపోతే ఈ రాళ్ళను రొట్టెలుగా, మంచి ఐడియా, దేవుడిచ్చిన ఆ శక్తిని నేను దుర్వినియోగపరుస్తాను మరియు నా వ్యక్తిగత అవసరతల కోసం వాడుకొని రొట్టెలు చేసుకుని ఆహారం తింటాను, మంచి సలహా అని అనుకోలేదు. అబ్రాము వలె ఐగుప్తులోనికి పారిపోలేదు, లోతు వలె సొదొమ గొమొర్రా యొద్దకు పారిపోలేదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మనతో సహానుభవం కలిగిన వాడు. ఎందుకంటే హీఈస్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే. ఈ శోధన నాకు వచ్చింది, నేను నిలబడలేకపోతున్నాను, ఇంకెవరికి వచ్చినా ఇది నిలబడలేరు. కానీ దెర్ ఈస్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్.
ఆయన అన్ని విషయముల్లో మన వలె శోధింపబడియు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మొదటి వచనము, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఉదయకాల సమయంలో మనకి మాదిరి అబ్రహాం, కానీ అంతకంటే ఉన్నతంగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. మరియు ఈ శిలువ మార్గంలో వెళ్ళడం ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. బికాస్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారునికి విధేయత అవసరం లేదు. కానీ సశరీరుడై తాను తగ్గించుకుని దేవునితో సమానుడై ఉన్న ఆయన మనుష్య రీతిగా ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా, మనుష్య ఆకారంలోనికి వచ్చుట ద్వారా విధేయతను నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టకుండా మానవ శరీరాన్ని ధరించి లోకంలోనికి వచ్చాడు. కానీ మానవునిగా తను విధేయత నేర్చుకున్నాడు. అన్ని విషయాల్లో లోబడి విధేయతకే అర్థాన్ని చెప్పాడు. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ అవర్ గోల్, ఇట్ ఈజ్ అవర్ కాల్ టు ఒబే హిమ్, టు ఆయనకి విధేయత చూపించడానికి మనం పిలువబడ్డాం. అందుకే ఒక మాట ఉంది, ఆయన తాను తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంగా క్రీస్తు నామం హెచ్చింపబడింది. ప్రతి నోరు యేసు క్రీస్తు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. దట్ ఈస్ ద స్టాండర్డ్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ జీసస్ నౌ. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. ఆయన మాత్రమే మహిమకు అర్హుడై ఉన్నాడు. కారణము తాను తగ్గించుకున్నాడు. ఉదయకాల సమయంలో మన జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు స్పష్టంగా సూటుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న ఆ పాపం ఏంటి? నువ్వు దాని విషయం రాజీ పడతా ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విడిచిపెట్టి, దేవా, ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్ మై సిన్. నీకు పూర్తిగా లోబడటానికి విశ్వాసం అనే మార్గంలో వెలిచూపు వలన కాక నేను విశ్వాసంతో నడుచుకుంటాను. రెండోది, దేవుడు బహుశా నేను ఒక పరిస్థితిలో ఉంచి ఉండొచ్చు. నేను వెళ్ళలేను, ఐ కెనాట్ గో ఎనీ లాంగర్, ఇంకా ముందుకి నేను వెళ్ళలేను, నా విశ్వాసం సన్నగిల్లిపోతుంది. క్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నాడు. అబ్రాము దాన్ని మనకి పాక్షికంగా చూపించాడు, కానీ క్రీస్తు సంపూర్తిగా చూపించారు. బహుశా మనకి ఇవ్వబడిన సంఘములో నమ్మకంగా మనం ఉండలేకపోతున్నామేమో, వెలిచూపు వల్ల చూస్తూ ఉన్నామేమో. దేవుని యొక్క వాక్యాన్ని విని అన్వయించుకొని నా జీవితంలో జీవించడం, ఈ సుదీర్ఘమైన ప్రయాణం నాకు వద్దు. ఈజీ నగ్గెట్స్ కావాలి. నేను వాక్యం పెట్టుకుంటే చక్కగా నాకు హైలైట్స్ కావాలి, నాకు ఎంకరేజ్మెంట్ కావాలి, మోటివేషన్ కావాలి. ఆయన వాక్యం కరెక్ట్ చేసే వాక్యం నాకొద్దు. విధేయత నేర్పించే విధానం, బహుశా పరిచర్యలో, బహుశా వైవాహిక జీవితంలో, బహుశా పిల్లల పెంపకంలో, బహుశా నువ్వు పనిచేసే దగ్గర దేవుడి ఉదయకాల సమయం సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన బలలో చేయడానికి సిద్ధపడుతున్న మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, లోతును విడచి దేవుని సంపూర్తిగా మనం నమ్మినట్లయితే, ఆయన అనుగ్రహించిన రక్షణ, ఆయన పాప క్షమాపణను మనం పొందుకున్న వారమైతే సంపూర్తిగా ఆయనకి మనం అంకితం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్ల చేయడానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి పరీక్షించుకొని ప్రభు వల్ల చేయడానికి సిద్ధపడదాం. విన్న వాక్యపు వెలుగులో
ద కరెక్షన్. దేవుడు నీ జీవితంలో స్పష్టంగా సూటిగా ఏమి సరిచేస్తున్నారు? ద చాయిస్. లోతు కన్నులెత్తి చూశాడు. అబ్రాహాముతో దేవుడు, ఇదిగో నీ కన్నులెత్తి చూడు, నేను నీకు ఇవ్వబోతున్నాను. మనకు వాగ్దాన భూమిని ఆయన ఖచ్చితమైనదిగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇహలోకం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నావు? లోతు వలె మన చాయిసెస్ సావరిన్ గాడ్కి విడిచిపెడదామా? యేసయ్య వలె సార్వభౌముడైన దేవునికి మన నిర్ణయాలు విడిచిపెడదామా? లేకపోతే వెలిచూపు వలన లోకం వలె మనం నిర్ణయాలు తీసుకుందామా? ది చాయిస్ ఇస్ యువర్స్. నెంబర్ 3, కన్ఫర్మేషన్. ఒకవేళ నువ్వు విశ్వాసం ద్వారా విధేయత చూపించడానికి ఇష్టపడినట్లయితే ఆయన వాగ్దానాన్ని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. అదేంటంటే, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. దిస్ ఈజ్ ఎ మైన్యూట్ డాట్ కంపేర్ టు ఇటర్నిటీ. నిత్యత్వంతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావు. దే ఆర్ నెగ్లిజిబుల్. నీ కన్నులు నిత్యత్వం వైపు, అక్కడ ఆశీనుడైన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి వైపు ఉన్నాయా? లేకపోతే భౌతికమైన పేరు ప్రఖ్యాతలు, ధనధాన్యాదులు, ఎ గుడ్ లైఫ్ ఇన్ సొసైటీ? ద చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. దేవా, మీకు వందనాలైనా ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దేవా, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా ప్రభువుగా చేసుకున్నట్లయితే ఈ దినమే వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి దేవా విశ్వాసం ద్వారా మీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. విశ్వసించిన వారైతే దేవా తిరిగి మీకు సంపూర్తిగా అంకితం చేసుకోవడానికి, పాక్షికంగా రాజీపడే పరిస్థితిలో మేము ఉండకుండా సంపూర్తిగా మీ యొక్క సార్వభౌమ జ్ఞానానికి, చిత్తానికి మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంగా మమ్మల్ని మేము సమర్పించుకొని అంకితం చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చేవారంగా మీరు మమ్మల్ని ఉంచమని దేవా మేము ఒప్పుకుంటున్నాం. మేము బలహీనలము, మేము కూడా లోతు వంటి వారమే, బహుశా సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల వంటి వారము, కానీ మీరు మమ్మల్ని కనికరించారు. బహుశా మేము కూడా అబ్రాము వంటి వారమే, పాక్షికమైన విశ్వాసమే, కానీ లార్డ్ హెల్ప్ అవర్ ఫెయిత్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్.